హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ #అశ్విన్ అద్విన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము డిమార్ట్‌కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా! వాళ్ళకు స్టేషనరీకి బుక్స్, బ్యాగ్స్, నోట్‌బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ తీసుకుందామని వెళ్ళాము. కానీ అశ్విన్ అద్విన్ వాళ్ళకైతే నోట్‌బుక్స్ స్కూల్లోనే ఇస్తారు. సో, నోట్‌బుక్స్ అయితే ఏం తీసుకోలేదు. వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, బ్యాగ్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి ఈరోజైతే అశ్విన్ అద్విన్కి అయితే బుక్స్ తీసుకున్నాము. స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా 5 డేస్ అవుతుంది. కానీ పిల్లల్ని అయితే నేనేం స్కూల్కి పంపించలేదు. వెనస్డే నాకు సెంటిమెంట్ అనమాట. సో, అందుకని నేను వెనస్డే పిల్లల్ని పంపిస్తాను స్కూల్కి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ గణపయ్య అనుగ్రహం మెయిన్గా వెనస్డే రోజే ఉంటుంది కదా! పిల్లలకు మెయిన్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్. సో, ఆ దేవుడికి పూజ చేయించి స్కూల్కి అయితే పంపిస్తాను నేను. సో, అందుకోసమని నేను 5 డేస్ స్కూల్కి అయితే పంపించలేదు. రేపటి నుంచి నేను స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇంకా కష్టాలు స్టార్ట్ అయినాయి పిల్లలకైతే. సో, వాళ్ళకు బుక్స్ తీసుకొని కవర్ చేస్తున్నాను బుక్స్కి అయితే. మేమైతే చిన్నగా ఉన్నప్పుడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటిమో కొత్త బుక్స్ తెప్పిస్తే వాటికి కవర్ చేయడం, పైన స్టిక్కర్ ఉంటుంది, అది స్టిక్ చేసి మేము రాసుకోవడము చాలా హ్యాపీగా అనిపించేది. చిన్నగా ఉన్నప్పుడైతే కొత్త నోట్బుక్స్ అంటేనే అదో తెలియని హ్యాపీనెస్. స్కూల్ స్టార్టింగ్ పెట్టుకుంటావా? అసలు స్కూల్కి వెళ్ళాలంటేనే అసలు కవర్ వేద్దాం నాన్న బుక్స్ కి, మళ్ళీ పాడైతాయి కదా. ఇప్పుడు హాలిడేస్ వస్తాయా కవర్ వేసాక బ్యాగ్ లో పెట్టుకుందు, ఓకేనా? అయితే సో ఎప్పుడు కూడా అలాగే ఉన్నారనుకో. ఏంటి రిమోట్ నాకు తెలియదు బేటా. చెప్పేసి డైలీ అశ్విన్ అద్విన్ అయితే వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. స్కూల్కి వెళ్ళాలా అని చెప్పేసి నీ బ్యాగ్ ఎక్కడ ఉంది? చూపి నాకు. ఖచ్చితంగా పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నాను. చూపించు. ఇక్కడ ఇవ్వు. బుక్స్ ఇక్కడ ఇవ్వు. కవర్ వేయడం, స్టిక్కర్స్ వేసి, నేమ్స్ వేసి, కొత్త బ్యాగు మమ్మీ చాలా అశ్విన్ అయితే తనకి ఇష్టమైన బ్యాగ్ తీసుకున్నాడు. నాకు ఈ బ్యాగ్ అయితే నచ్చింది, సో నేను ఇదే బ్యాగ్ తీసుకుంటా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకున్నాడు. ఇంకా పిల్లలకైతే ఇంకా బుక్స్కి అయితే నేనైతే కవర్ వేస్తున్నాను. కానీ చాలా టైం పట్టిందండి ఈ బుక్స్కి కవర్ వేయడం అంటే. ఒక టాస్క్ అనమాట. కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది నాకైతే. కానీ మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఈ 2-3 డేస్ చెప్పలేము ముందే అడ్వాన్స్గా కూడా ఇదే వర్క్లోనే ఉండిండొచ్చు. ఉమెన్స్ అయితే, మదర్స్ అయితే అందరి డ్యూటీ అయితే ఇదే చేస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో నేను కూడా పిల్లలకైతే బుక్స్కి అయితే కవర్ వేస్తున్నాను. అద్విన్కి అయితే కొద్దిగా లైట్గా ఫీవర్ అనిపించింది నైట్. సో సరిగా పడుకోలేదు. వాడైతే ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అన్నీ తీసేస్తాడేమో అని భయపడ్డా. సో అద్వి అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళిండే. సో వాడు వచ్చేలోపే అన్నీ వేసేసి పెట్టేసేయాలి అనుకున్నా. కానీ వచ్చేసిండు మా బంగారు. కొంచెం ఫీవర్గా ఉన్నట్టుంది, లైట్గా డల్గా ఉండే. కానీ నేను అద్విన్ బుక్స్కి అయితే అన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా అశ్విన్ ఒక్కటి ఉన్నాయి. కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి టీ తాగి కాసేపు టీవీ చూసి ఒక 5 minutes అయితే టైం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. అశ్విన్ బుక్స్ అద్విన్ అయిపోయినాయి. ఇప్పుడు అశ్విన్ బుక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కానీ చాలా టైం పట్టిందండి నిదానంగా వేయడం. అసలు ఫోల్డ్ చేశాను నేను ముందే ఆ కవర్స్ అనేది సైజ్ తీసుకొని అన్నీ ఒకటేసారి కట్ చేసుకొని పెట్టుకున్నందుకు కొంచెం టైం సేవ్ అయిందనమాట. ఇంకా అన్ని అయితే కవర్ చేశాను. అశ్విన్ అయితే ఇంకా చూడలేదు నేను బుక్స్కి కవర్ వేయడం అది. తనైతే వాళ్ళ నాన్నమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు కదా, వస్తే ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. అద్వికి తెలియదు మమ్మీ కొత్త బుక్స్ స్కూల్ ఇంకా ఆ మెచ్యూరిటీ అయితే ఇంకా రాలేదు. కానీ అశ్విన్కి వచ్చింది కదా,
ఎట్లా ఎగ్జైట్ అవుతాడో ఏంటో చూడాలి. మరి వస్తే మమ్మీ అంటాడు, మమ్మీ ఇన్ని కవర్స్ వేసావా మమ్మీ ఒక్కటే అని చెప్పేసి అంటాడు నన్ను. నాకు ఐ నో, ఎందుకంటే అశ్వికి నేను సర్ప్రైజ్ ఇవ్వాలన్నా ఏదన్నా అంటే నాకు చాలా ఇష్టం వాడికి. అందుకే వాడు రాకముందే అన్నీ కవర్ చేసి పెట్టాలి నోట్బుక్స్కి టెక్స్ట్ బుక్స్కి అని చెప్పేసి నేనైతే వాడినైతే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను, ఇద్దరిని పంపించాను.